శ్రీయోస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు సూర్య ఉదయం బుధవారం. ఈ చైత్రమాసమయందు పౌర్ణమి తెల్లవారుజామున 6:42 వరకు ఉండి ఈరోజు తరువాత పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. అలాగే సంపూర్ణంగా స్వాతి నక్షత్రం ఉంటుంది. ఈరోజు తులారాశికి చిత్త, స్వాతి, విశాఖ ఈ 3 నక్షత్రాలకి 9 పాదాలకి అత్యంత శుభకరమైన రోజు ఈరోజు ప్రారంభమవుతుంది. మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా గ్రహాల సహకారం ఉండడం వల్ల కొన్ని పనుల యందు సులభతరంగా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం పోయిన పనుల్లో వీక్షించి ఇబ్బందులు కలిగించి మానసిక ఒత్తిడి కలిగించే విషయాలు జరిగినప్పుడు ఎంతో బాధాకరంగా ఉంటుంది. కానీ గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా రాశిపైన పడడం, చంద్రుడిని సూర్యుడు చూడడం చాలా శ్రేయస్కరమైనగా ఉండడం వల్ల మనకు ఇతరులు సహకారం అందించగలగడానికి ఈరోజు శుభకరమైన రోజు. అలాగే మీరు గృహ ఆరంభం ప్రారంభించిన తర్వాత కొన్ని విషయాలు ధనం లేకుండా ఇబ్బందులు పడి ఆగిపోతున్న గృహ నిర్మాణాలు కూడా మళ్ళా కొనసాగడానికి ఈరోజు ఉత్సాహవంతంగా మీరు ప్రారంభిస్తారు. దాని ద్వారా ఆ గృహ నిర్మాణం సంపూర్ణంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కొత్త ఇండ్లు, అపార్ట్మెంట్స్ తీసుకోవాలి అనుకున్న వారికి మీరు బ్యాంకు సహకారంతో మొదలుపెట్టిన వారికి కూడా సంపూర్ణ బలంతో జరిగిపోవడానికి ఈరోజు ఒక గ్రహాధిపతి యొక్క బలం ద్వారా మీకు జరిగిపోతుంది. అలాగే ఇంకొక కార్యక్రమ విషయాల్లోకి వచ్చేటప్పుడు అశుభ గ్రహాధిపతి శని భగవానుడు లాభస్థానాన్ని, ధనస్థానాన్ని చూడడం చాలా ఇబ్బందికరం. కొన్ని ఇబ్బందులు మనం అప్పులు చేసిన చోట మనల్ని విమర్శించడానికో లేకపోతే ఇబ్బందులు కలిగించడానికి కొన్ని సన్నివేశ మార్గాలు జరగడానికి అవకాశాలు ఉండడం వల్ల మీరు ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి రావచ్చు. అలాగే సిద్ధి వినాయక స్వామి దైవ దర్శనంలో పాల్గొనడం, ఆయనని 9 ప్రదర్శనలు చేసుకొని నవగ్రహ ప్రదర్శన చేసుకోవడం వల్ల శనిదోష ప్రభావాలు అధికంగా లేకుండా మన మాటలు ఎక్కువగా మనం ఎంతో సన్నిహితంగా మాట్లాడే వాళ్ళం కొద్దిగా ఆవేశపూర్వంగా మాట్లాడిన మాటల వల్ల కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడి, అలాగే మనం చేస్తున్న స్థానాల్లో కూడా మనల్ని విమర్శించడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఆదాయం పెరుగుదల, ప్రకాశవంతమైన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మీ సంబంధం కొనసాగించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఆహారపు అలవాట్లు కూడా నియమంగా పాటించాలి. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అలాగే ధైర్య ప్రణాళిక లక్ష్యంతో ముందుకు సాగి విజయాన్ని వరిస్తారు. ఉద్యోగ విషయమైనా కావచ్చు లేదా వ్యాపారానికి సంబంధించిన నూతన పథకంపై అవ్వచ్చు. సంతాన వృద్ధి, విజయము సాధిస్తారు. అలాగే గృహ వాతావరణం అనుకూలంగా, తరచుగా ఆరోగ్యపరమైన బాధల్లో నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే రుణం తీసుకోవలసిన వారు ఖచ్చితంగా ఈరోజు రుణానికి సంబంధించిన విషయంలో సానుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. జ్ఞాపక శక్తి, కృషి, పట్టుదల విద్యార్థుల్లో చదువుల్లో రాణిస్తారు. ప్రతిభ పాఠాలు కలిగి పురోగతి సాగిస్తారు. చదువుల్లో ఇతర దేశాల్లో అవకాశం, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అందువల్ల శుభగ్రహాలు అనుగ్రహం ఉన్నప్పుడు తులారాశి వారికి స్వాతి నక్షత్రంలోకి చంద్రుడు ఉండడం వల్ల ఖచ్చితంగా అన్ని రంగాలలో విజయ అవకాశాలు కలుగుతుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి ఈరోజు శుభకరమైన స్థానంలో శుభగ్రహాల అనుగ్రహం ఉండడం వల్ల చాలా ప్రేమ, అనురాగం సంపూర్ణంగా ఉంటుంది. కొత్తగా వివాహమైన వారికి
భార్యాభర్తలు ఇరువురు ఉద్యోగంలో స్థిరంగా ఉంటారు. పదవిని అలంకరించే అవకాశాలు ఉంటుంది. అలాగే సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో సంతోషకరంగా ఉంటారు. రాబోయే కాలంలో కష్టం సుఖం రెండు ఉంటుంది. అష్టమంలో గురు ప్రవేశం చేస్తే ఐటీ రంగాన్ని కుదిలించేయడానికి అవకాశం ఉండడం వల్ల శత్రుస్థానములో శుక్రస్థానములో గురు వెళ్ళిన తర్వాత కొన్ని ఇబ్బందులు మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి. కోడల పైన అత్తగారి పెత్తనం పెరగడం, కుటుంబం ద్వారా ఇబ్బందులు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అత్త కోడల మధ్య ఎక్కువ ఇబ్బందులు ఉండడం వల్ల ఈ ఐటీ రంగంలో పనిచేసుకున్న వారికి కొన్ని ఈ కుటుంబ కష్టాల వల్ల ఇబ్బందులు పడడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే దైవ ఆరాధన పూజలు పాటించండి. ఇతరులతో కానీ బయట కానీ ఇంట్లో కానీ ఒకే రకంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈరోజు ఉద్యోగస్తులు ప్రత్యేకించి చాలా వరకు మెరుగైన ఫలితంలో ఉంటారు. కొన్ని అన్వేక కారణాల వల్ల ఇతరుల వల్ల విమర్శలని ఎదుర్కోవాలి. అత్యంత జాగ్రత్తగా పనుల యందు ఇబ్బందికరమైన కొన్ని సంఘటనలు జరిగిన దాన్ని పునర్పరిశీలన చేసుకొని జాగ్రత్తగా వెళ్ళడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు విద్యార్థులకి శుభకరమైన స్థానంలో గ్రహాలు ఉండడం వల్ల చాలా ఉన్నతమైన ఫలితాలను సాధించారు. ఫలితం సాధించలేని వారు కూడా తిరిగి ప్రయత్నం చేసి విజయ అవకాశాలు ఉన్నాయి. అందువల్ల తల్లిదండ్రులు వాళ్ళకి సూచనలు ఇవ్వడం వల్ల ఇబ్బందికరం లేకుండా వాళ్ళని చదువు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీరు కోరుకోవాలి. స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానంలో శుభగ్రహాల అనుగ్రహం ఉండడం వల్ల ఖచ్చితంగా మంచి అనుభవం, సంతోషం, మంచి ఆరోగ్యం, కుటుంబంలో నూతన పరిహారంగా ఈరోజు వివాహాలతో పాల్గొనడం, అలాగే ఇతరుల దగ్గర కుటుంబంలో వారికి సహకారం అందిస్తారు. స్త్రీలకి ఉద్యోగ విషయంలో చాలా విజయ అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగంలో నూతన వ్యాపారాలు ప్రారంభించండి. మనసులో కలిత చెందిన కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఇతరులతో చెప్పుకోకుండా మనసులోనే మీరు పెట్టుకోవడం వల్ల ఇబ్బందికరం ఎటువంటిది రాదు. అలాగే మీరు ఈరోజు మీరు శ్రీమతి గారు అలాగే ఇంటి యజమాని మధ్యలో భార్యాభర్తల మధ్య కొంచెం విభేదాలని తగ్గించుకోగలిగితే మంచిది. అలాగే గోచారంగా కుటుంబ విషయంలో ఇతరుల జోక్యాన్ని నివారించండి. అనవసరమైన చర్చలు తగ్గించుకోవడం మంచిది. ఆస్తి విషయాల్లో స్థానిక సోదరుల నుండి మద్దతు లభిస్తుంది. మీరు ఏ విషయంలో వ్యక్తిత్వంతో వ్యవహరిస్తారు. జీవిత భాగస్వామి గురించి ఆలోచించండి. అనేక విషయాల్లో మెరుగుపడతారు. మీరు మరియు బలహీనత బలాలు బట్టి మీరు ఈరోజు సరి సమానంగా ఉండగలుగుతారు. ఈరోజు ఖరీదైన రోజు. లక్కీ డైరెక్షన్ వెస్ట్. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు ముదురు నీలం. చిత్తా నక్షత్రం చర్చలు తగ్గించండి. స్వాతి నక్షత్రం మీరు వ్యక్తిగతంగా ముందుకు వెళ్ళగలుగుతారు. విశాఖ నక్షత్రం అవగాహన కలిగిన రోజుగా చెప్పబడుతోంది. ఈరోజు వ్యాపారంలో మందకొడి ధోరణి మారుతుంది. వేగంగా వెళ్ళడానికి అనేక విషయాల్లో మెరుగైన ఫలితం తీసుకోవాలి. అప్పుల సమస్యలు తీరుతుంది. పోటీలు కనుమరుగవుతాయి. ఉద్యోగస్తులు ఆశించిన లాభాలు పొందుతారు. బదిలీలు కూడా పదోన్నతి కొందరికి లభించవచ్చు. అదృష్టంతో కలిగిన రోజుగా ఈ రోజు చెప్పబడుతుంది. తులారాశి వారికి గురుగ్రహాధిపతి యొక్క బలం